चैतन्यमनोभिस्थापितं येन भूतले स्वयं रूपकथं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवं श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं श्रीगुरून् दीनतारिणं कृष्णचैतन्यम् ईश्वरम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नश्च प्रायेष्व भद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्ते भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। శ్రీమద్ భాగవతం మొదటి స్కందం మొదటి అధ్యాయం చేస్తున్నాం అండి మనం. ఇందులో చాప్టర్ పేరేంటి? ఋషుల ప్రశ్నలు. ఇందులో 3 శ్లోకాలు చేశాం. సో ఫస్ట్ శ్లోకం భగవంతుడి యొక్క లక్షణాలు, రెండో శ్లోకం భాగవతం గురించి లక్షణాలు, మూడవ శ్లోకం అలాంటి భగవంతుణ్ణి గురించి చెప్తున్న భాగవతం వినడానికి మనందరికీ ఆహ్వానం. ముహురహో రసిక భువి భావుకాహ, ఓ రసికులారా భావికులారా వచ్చి భాగవతాన్ని రసాస్వాదన చేయండి. ఎన్నిసార్లు చేయాలి? ముహుహు నిరంతరం, మళ్ళీ 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 ఈ భాగవత కథని ఆస్వాదించండి అని చెప్తారు. ఇవాళ 4వ శ్లోకం అండి. సో నిన్న ఎవరైనా పొరపాటు చదివి ఏదైనా డౌట్ ఉందా? 4వ శ్లోకం. 4వ శ్లోకం కూడా చూసినట్టున్నాం మనం. భక్తుడి యజ్ఞ అనగానే విష్ణుమూర్తి, యజ్ఞంకి విష్ణుమూర్తికి తేడా లేదు. సో అలాంటి విష్ణుమూర్తి ప్రీతి అయిన నైమిషారణ్యంలో సౌనకాది ఋషులు, సూత గోస్వామి సౌనకాది ఋషులందరూ అక్కడ సమకూడి ఏం చేశారు అన్నది మనం చూస్తున్నాం. ఓకే, ఎన్ని సంవత్సరాల యజ్ఞం అండి అది? 1000 సంవత్సరాల యజ్ఞం. ఓకే, ఒకరోజు ఋషులు యజ్ఞాగ్నిని ప్రజ్వరిల్లజేయుట ద్వారా ప్రాతకాల కర్మలను పూర్తి చేసి శ్రీల సూత గోస్వామికి ఉన్నతాసనమును సమర్పించిన పిమ్మట భక్తి ప్రపత్తులతో ఈ క్రింది విషయములను గురించి ప్రశ్నించిరి. సో ఇందులో పలు విషయాలు ఉన్నాయి. కథ ఏంటి? నైమిషారణ్యంలో వీళ్ళందరూ సమకూడరు, సూత గోస్వామిని ఈ ప్రశ్నలు అడుగుతున్నారు. మామూలుగా అలాగే కదా మన పురాణాలన్నీ అలాగే మొదలవుతాయి. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి అంటే ప్రాతకాల కర్మలను పూర్తి చేసి. సో ప్రభుపాద వారు రాస్తారు, స్పెషల్లీ ఆధ్యాత్మికతకు ప్రాతకాల సాధన అనేది చాలా చాలా ప్రాముఖ్యత. ఓకే,
ఒక రోజును కనుక మనం డివైడ్ చేసుకుంటే ఉదయం అంతా సాత్విక గుణంతో ఉంటుంది. మనమే చూడొచ్చు, లేవంగానే ఉన్న ప్రశాంతత మనకి మధ్యాహ్నం అయ్యేటప్పటికి తగ్గిపోతుంది. మధ్యాహ్నం అంతా రజోగుణం ప్రాధాన్యం, అలాగే సాయంత్రం రాత్రి అంతా కూడా తమోగుణ ప్రాధాన్యం. సో ఆధ్యాత్మికతకు మనం నిన్న చెప్పుకున్నాం, సాత్విక గుణం ఉంటే మనకి ఎక్కుతుంది. సో ఉదయం కాలం, సో ప్రాతకాలాన్ని వీళ్ళన్నీ పూర్తి చేసి సూత గోస్వామికి ఉన్నతాసనమును సమర్పించి, ఈ ఉన్నతాసనాన్ని వ్యాసాసనము అంటారు. ఎందుకు అంటే ఆది ధర్మ బోధకుడు వ్యాస భగవాన్. అంటే ఫస్ట్ పరంపరలో ఫస్ట్ ఉన్నవాడు వ్యాసదేవుడు. ఆ పీఠం మీద కూర్చుని పరంపర కింద మనకి జ్ఞానాన్ని అందించినవాడు. సో ఆ ఆసనాన్ని వ్యాసాసనము అంటాం. ఓకే, సో ఆ వ్యాసాసనం మీద సూత గోస్వామిని కూర్చోబెట్టి, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే భక్తి ప్రపత్తులతో. మనకి భగవంతుడు భగవద్గీతలో చెప్తున్నాడు ఏమని, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్ తత్వదర్శిన. గురువుని ఎలా ఆశ్రయించాలి? ఛాలెంజింగ్ మూడ్ లో అడగకూడదు ప్రశ్నలు. ప్రణిపాతేన పరిప్రశ్నేన, గురువుని ఎంచుకునేంత వరకు ఎన్ని డౌట్లన్నా ఉండొచ్చు, ఎంతైనా పరీక్ష చేయొచ్చు. ఒక గురువుని ఆశ్రయించిన తర్వాత అతని దగ్గర వినయంతో భక్తి ప్రపత్తులతో మనం గురువుని ఆశ్రయించాలి. అప్పుడే ఆ జ్ఞానం, అంటే నేను నీకు ఈక్వల్ అన్నా అనుకోండి, ఆ జ్ఞానం ఫ్లో పైనుంచి రాదు. రెండు సమమే అంటున్నాం కదా మనం. నీరు ఎలా వస్తుంది? పల్లం వైపు వెళ్తుంది. అలాగే జ్ఞానానికి గురువుని మనం ఉన్నతాసనం మీద కూర్చోబెట్టి భక్తి ప్రపత్తులతో. ఇంకా ఏం చెప్పారు యాక్చువల్లీ, ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ, సేవించి పరిప్రశ్నలు వేసి, ఆ పరిప్రశ్నలు కూడా అంటే చాలా జెన్యూన్ గా అంటే నిజాయితీగా తెలుసుకోవాలి అన్న కుతూహలంతో వినయంతో ఆశ్రయించారు. సో యాక్చువల్లీ ఇక్కడ సౌనకాది ఋషులందరూ కూడా తక్కువ కాదు, వాళ్ళందరూ కూడా మహా ఋషులు. వాళ్ళందరూ ఏం చేశారు? భక్తి ప్రపత్తులతో ఈ క్రింది విషయాలను గురించి ప్రశ్నించారు. సో వాళ్ళు ఏంటి అడుగుతున్నారు, ఏమేంటి అడుగుతున్నారు అని చూద్దాం. ఓకే, ఋషయ ఊచుహు 6వ శ్లోకం. ఓ సూత గోస్వామి, మీరు సంపూర్ణముగా దోషరహితులు. ధర్మశాస్త్రములందు పురాణ ఇతిహాసములందు మీరు నిష్ణాతులైనట్టి వారు. ఆ శాస్త్రములనన్నింటినీ మీరు సరైన నిర్దేశములో అధ్యయనము చేయుటయే గాక ప్రవచించి ఉండుటయే అందులకు కారణము. ఎందుకు సూత గోస్వామిని అక్కడ కూర్చోబెట్టారు? అతనికి ఉన్న అర్హతలేమిటి, సూత గోస్వామికి ఉన్న అర్హతలేమిటి అనేది ముందు చెప్తున్నారు. ఏంటి? సంపూర్ణంగా దోషరహితులు అనఘా అని సంబోధిస్తున్నారు. కృష్ణుడు కూడా మనకి భగవద్గీతలో అర్జున్ని అనఘా అంటే దోషాలు లేనివాడు. సో ఇక్కడ మెయిన్ దోషాలు ఏంటంటే, ఏ దోషము లేకుండా మనం అసలు బతకడం కూడా కష్టం. కలియుగంలో అది. సో ఇక్కడ ముఖ్యంగా 4 దోషాలు, 4 ప్రధాన దోషాలు అని చెప్పారు. ఏంటవి? పరస్త్రీతో అవివాహిక సంబంధము, జంతువధ అంటే నాన్ వెజిటేరియన్, మత్తు పదార్థ స్వీకారము, అలాగే సర్వ విధములైన జూదము. ఈ జూదం ఆట, ఈ 4 కూడా ప్రధాన దోషాలు. సో ఈ 4 ఉంటే వినడం కూడా మందగిస్తుంది, చెప్పడం అసలు ప్రసక్తే. ఓకే, సో ప్రధాన దోషాలు, ఈ దోషాల జోలికి వెళ్ళకూడదు. ఈ 4 కూడా ధర్మం బయట ఉన్నాయి. ఓకే, దీనివల్లే సత్యం, ధర్మం, దయా, శౌచం ఈ 4 మీదే ఆధారపడి ఉన్నాయి. ఓకే, కాబట్టి ఈ 4 ప్రధాన దోషాలకి దూరంగా ఉంటారు. ఇంకొకటి ఏం చెప్తున్నారు? వీరు ధర్మశాస్త్రములందు పురాణ ఇతిహాసములందు నిష్ణాతులైనట్టు వారు. అంటే మీకు ఎక్స్పర్టైజ్ ఉంది. మనకి తర్వాత భాగవతంలోనే మనకి వస్తుంది ఎలాగ సూత గోస్వామికి అంత శక్తి ఎలా వచ్చింది. ఓకే, అన్ని శాస్త్రాలు, ఇప్పుడు అన్ని శాస్త్రాలు తెలుసు అంటే ఫలానా చాప్టర్లో ఈ శ్లోకం ఏంటో చెప్పండి చూద్దాం అని కాదు. సర్వధర్మాల యొక్క సారం, ఓకే, దాని యొక్క అర్థం అన్నీ తెలిసిన వాడవు.
ఇంకొకటి ముఖ్యంగా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఆఖ్యాత ఆఖ్యాత అని అధీత అని అంటున్నారు. ఈ శ్లోకంలో కనుక చూస్తే 2 పదాలు ఉన్నాయి. ఆఖ్యాత అని అధీత అని. ఆఖ్యాత అని అంటే నువ్వు ఆల్రెడీ వివరించావు. అధీత అని అంటే అధ్యయనం చేసావు. అధ్యయనం చేయడమే కాకుండా వివరించావు కూడా. అంటే శ్రవణంతో పాటు కీర్తనం కూడా చేసావు. 2 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని మనం ఏం విన్నా సరే భగవంతుడి గురించి తెలియని వాళ్ళకి చెప్పడం, లేదా చిన్నపిల్లల దగ్గర చెప్పడం, చెప్పినప్పుడు అది ఇంకా మనకి ఇంకా బాగా గుర్తుంది. శ్రవణం కీర్తనం సరిగ్గా ఉంటే మూడోది ఏంటండి నవవిధ భక్తుల్లో శ్రవణం కీర్తనం స్మరణం. ఆటోమేటిక్ గా స్మరణం వస్తుంది. ఎప్పుడైతే శ్రవణం కీర్తనం శ్రద్ధగా జరుగుతున్నాయో స్మరణం ఆటోమేటిక్ గా వస్తుంది. ఓకే, సో నువ్వు శ్రవణం కీర్తన 2 చేసిన వాడవు. ఒకటి నువ్వు అనగా దోషరహితుడవు, 2 నువ్వు శాస్త్రాల్లో నిష్ణాతుడవు, నువ్వు శ్రవణంతో పాటు అభ్యాసంతో పాటు కీర్తన వివరణ కూడా ఇచ్చిన వాడవు అని చెప్తున్నారు. అది కూడా ముందు అందుకని ఎవరి దగ్గర నేర్చుకుంటున్నప్పుడు ఓకే వాళ్ళ మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. ఫస్ట్ భగవంతు నామం మీద మనకి గురి ఉండాలి, శ్రద్ధ ఉండాలి, నమ్మకం ఉండాలి. చెప్పేవాడు సరైన పరంపర కాదా చూసుకోవాలి. అప్పుడే అంటే గురువుకే కాదండి అర్హత, శిష్యులకు కూడా, వినే వాళ్ళకు కూడా అర్హతలు ఉండాలి. సౌనకాది ఋషులను కనుక మీరు చూస్తే మొదటి అర్హత వాళ్ళకి ఏంటంటే భక్తి ప్రపత్తులు ముందు చూసాం కదా. అంటే వినయంతో వినయ ఒక అర్హత అయితే, రెండోటి ఏంటంటే జిజ్ఞాసు, వాళ్ళకి తెలుసుకోవాలి, శ్రేయోభిలాషి. ఈ 2 కూడా గుణాలు ఉన్నాయి వాళ్ళకి. ఓకే, సో ఈ 2 కన్నా ఆతృత ఉండాలి, తెలుసుకోవాలి అనే ఆతృత ఉండాలి, వినయ విధేయతలు కనుక ఉంటే అవి వినేవాళ్ళ యొక్క అర్హతలు. చెప్పేవాళ్ళ అర్హతల్లో ఇప్పుడు సూత గోస్వామికి ఏంటి అర్హతలు అనేది వీళ్ళు చెప్తున్నారు. దోషరహితుడు, శాస్త్ర నిష్ణాతుడు అంటే సరైన పరంపరలో ఉన్నవాడు. మూడోది అభ్యాసంతో పాటు ప్రవచించిన వాడు కూడా సూత గోస్వామి. ఇంకా ఉన్నాయి 7వ శ్లోకంలో. ఓ సూత గోస్వామి, వేద విధులలో శ్రేష్ఠులైన కారణముగా మీరు భగవద్ అవతారమైన వ్యాసదేవుడు రచించిన శాస్త్రములన్నింటి యందు నిష్ణాతులై ఉన్నారు. అంతేగాక సర్వ విధములైన భౌతిక జ్ఞానము, తత్వజ్ఞానములందు నిష్ణాతులైన ఇతర మునులను కూడా మీరు ఎరిగి ఉన్నారు. ఇవన్నీ కూడా పరంపరలో ఉన్న వాళ్ళకి ఉంటాయండి. పరంపర ఎప్పుడైతే సరైన పరంపర ఉందో, పరంపర అంటే ఏంటండి, పరంపరలో ఒక గురువుకు ఉండాల్సిన లక్షణం ఏంటి? ప్రభుపాద వారు చెప్తుంటారు పోస్ట్ మ్యాన్ లక్షణాలు ఉండాలి అతనికి. సో కొత్తగా వినేవాళ్ళకి పోస్ట్ మ్యాన్ ఎగ్జాంపుల్ ఏంటనుకుంటా, పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడు అంటే, నేను ఒక ఉత్తరం మీకు రాశాను అనుకోండి, నేను రాసింది రాసినట్టుగా తీసి మీకు తెచ్చివ్వాలి. మధ్యలో అతను చూసి హరే ఇక్కడ ఇలా ఉంటే బాగుంటుంది, నా ఉద్దేశం ఇది అని యాడ్ చేసేవాడు సరైన పోస్ట్ మ్యాన్ కాదు. అప్పుడు అంటే ఏంటి, నేను మీకు ఒకటి చెప్తున్నాను, నేను ఒకటి ఉద్దేశించి నేను మీకు చెప్తున్నాను, అది మధ్యలో వాడి ఉద్దేశం కలిపేశాడు అనుకోండి, అప్పుడు నేను మీకు చెప్పిన ఉద్దేశమే పోయింది కదా. సో ఈ పరంపరలో వచ్చేవాడు ఎలా ఉండాలంటే, ఎలా అయితే జ్ఞానాన్ని శ్రవణం చేస్తున్నాడో, అభ్యసిస్తున్నాడో గురు కృప వల్ల, దాన్ని ఉన్నది ఉన్నట్టుగా శిష్యుడికి చెప్పి ఆ పరంపరని కొనసాగించాలి. ఓకే, అది ముఖ్య. సో ఇవన్నీ ఏంటి, నువ్వు విష్ణాతుడవు, వ్యాసదేవుడి దగ్గర నుంచి నువ్వు నేర్చుకున్నావు అంటే ఏంటి, ఇక్కడ పరంపర యొక్క ప్రాముఖ్యత చెప్తున్నారు. కాబట్టి నీకు ఈ అర్హత ఉన్నది, నువ్వు చెప్పండి అని, మీరు చెప్పండి అని అడుగుతున్నాడు. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ అర్హతలు చెప్తున్నాడు 8వ శ్లోకంలో. మీరు సౌమ్యులు గనుక మీ గురువులు నమ్రత కలిగిన శిష్యున కొసగడి గుహ్య జ్ఞానమునంతటిని మీకు అనుగ్రహించిరి కనుక మీరు శాస్త్రీయముగా వారి నుండి గ్రహించినదంతయు మాకు తెలియజేయదు. ఇక్కడ స్నిగ్ధస్య అనిస్తుంది. స్నిగ్ధస్య అంటే విధేయుడవు. సో గురువులు ఎవరైతే వినయ విధేయతలు ఉన్నారో వాళ్ళకి జ్ఞానాన్ని ఉపదేశిస్తూ ఉంటారు. మీరు సౌమ్యులు,
మీరు సౌమ్యులు కాబట్టి, సౌమ్యుడవు కాబట్టి, సో వినయ విధేయులతో ఉండాల్సిన శిష్యులకి గురువు ఎలా ఇస్తాడో మీకు అలా ఇచ్చి ఉంటాడు. ఎందుకు? మీరు సౌమ్యులు. సో మీరు గురువు ద్వారా తెలుసుకున్నదంతా మాకు తెలియజేయండి. ఓకే. ఓ ఆయుష్మంతుడా, కనుక జనులకు ఏది పరమ శ్రేయోదాయకమని నీవు నిర్ధారించుతువో అట్టి దానిని సులభముగా అవగతమగు రీతిలో దయచేసి మాకు వివరింపుడు. సో ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు అడుగుతున్నారు. చెప్పండి అనగానే సూత గోస్వామికి ఎన్ని తెలుసండి? అన్ని శాస్త్రాల్లో నిష్ణాతుడు నువ్వు అంటున్నారు వాళ్ళు. సో ఏ శాస్త్రం చెప్పాలి? అమ్మో అన్ని చెప్పేస్తారేమో. ఇప్పుడు స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాం. ఏంటా క్వశ్చన్? జనులందరికీ ఏది పరమ శ్రేయోదాయకమైనదో, పరమ శ్రేయోదాయకం. మనం చాలా వాటిలో ఈ ప్రశ్నలు ఉంటుంటాయి. సూత గోస్వామి అడుగుతుంటారు, సరే సౌనక ఋషి అడుగుతుంటారు అందరి తరఫున. దారిద్ర్యంతో ఉంటే వాళ్ళకి ఏం చేయాలి, లేదా అనారోగ్యంతో ఉంటే వాళ్ళకి ఏం చేయాలి, ఇవన్నీ ప్రశ్నలకి మనం నిన్న చూసాం. వేదాలు అనేవి కల్పతరుతో పోల్చారు. ఏది కావాలి అంటే దానికి ఆన్సర్, సొల్యూషన్, పరిష్కారం వేదాల్లో ఉంది. అందుకే దాన్ని కల్పతరుతో పోల్చారు. సో అందుకని వీళ్ళు ఏమడుగుతున్నారు? డైరెక్ట్ గా పరమ శ్రేయోదాయకము. ఎందుకంటే ఐశ్వర్యము అన్నాం అనుకోండి, ఐశ్వర్యం పరమ శ్రేయోదాయకం కాదు. ఎందుకు? ఐశ్వర్యం ఎంతవరకు? సరే ఐశ్వర్యం బోల్డంత ఐశ్వర్యం వచ్చింది, ఎంతవరకు? అది తాత్కాలికమే. భాగ్యవశాత్తు ప్రాణం పోయేంత వరకు ఐశ్వర్యం మన దగ్గర ఉన్నా ప్రాణం పోయేటప్పుడు దాన్ని విడిచిపెట్టే వెళ్ళాలి. సో వీటన్నిటిని పరమ శ్రేయోదాయకము అని. ఆరోగ్యం ఏదైనా చూసుకోండి, ఏ భౌతిక కోరికైనా సరే ఈ శరీరం వరకే. అవునా? ఈ వరాలన్నీ మనం కోరుకునేవన్నీ ఏమిటి కోరుకుంటున్నాము అంటే ఈ శరీరం వరకే. ఇందులో గమ్మత్తు ఏంటంటే ఈ శరీరం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, కానీ దీనికోసం అడిగిస్తుంది. అంటే నెక్స్ట్ నిమిషమా తెలియదు, రేపా తెలియదు, ఎల్లుండా తెలియదు, కానీ దీనికోసమే మనం తాపత్రయపడుతున్నాం. సో ఇది పరమ శ్రేయోదాయకరం కాదు. శ్రేయోదాయకరం ఎందుకు అంటే జీవనం అనేది ప్రతి ఒక్కళ్ళకి ముఖ్యం. ప్రతి ఒక్కళ్ళు ప్రాణం నిలబెట్టుకోవడానికే ప్రయత్నించారు. ఎందుకు అంటే ఇది ఒక ఉద్దేశించి మనకి శరీరం ఇవ్వబడింది, మానవ జన్మ. సో దీన్ని ఆ ధర్మం నిర్వర్తించడం కోసం మనకు శరీరం కావాలి, ఆయుష్ కావాలి, దాన్ని నిలబెట్టుకోవాలి. సో పరమ శ్రేయోదాయకరం అయినది ఏమిటో అది మాకు వివరించండి. ఎందుకంటే మీరు అన్ని శాస్త్రాలు చదివేశారు కదా. సో మీకు అన్నిటికంటే బెస్ట్ ఏదనిపిస్తుందో ఓకే అది మాకు చెప్పండి. ఎందుకు అన్నీ కాకుండా ఎసెన్స్ అడుగుతున్నారు అంటే దానికి 10వ శ్లోకంలో ఋషులు చెప్తున్నారు. ప్రాయేణాల్పాయుష సభ్య కళావస్మిన్ యుగే జనాః మందాః సుమందమతయో మంద భాగ్యాహి ఉపద్రుతాః. ఎందుకు అంటే కలియుగం ఆరంభమైంది. కలియుగ ఆరంభంలో వీళ్ళు అడుగుతున్నారు. ఈ కలియుగానికి ఒక ప్రత్యేకత అనండి, డిసడ్వాంటేజ్ అనండి, కలియుగంలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏమిటా లక్షణాలు? ఈ కలియుగమునందు జనులు అల్పాయుష్కులుగా ఉండును. ఒకటి ఎందుకు అంటే మిగతా యుగాల్లో మనం తర్వాత చూద్దాం. కలియుగంలో జనాలకి అంత ఆయుష్ లేదు ఒకటి. ఇంకా వారు కలహ స్వభావులు. యాక్చువల్లీ మనం తెలుగులో గిల్లి కజ్జాలు అంటాం, అది ఈ యుగం వాళ్ళకే చెల్లింది. అంటే ఏ కలహం లేకపోయినా సృష్టించుకుని కలహించుకుని స్వభావం ఏంటి అంటే కలియుగంలో అందరికీ అండి, ఇందులో నీ నా భేదాలు ఏం లేవు. ఇక్కడ కలియుగ లక్షణం ఏంటి అంటే కలహ స్వభావులు. నెక్స్ట్ బద్ధకస్తులు. అంటే అన్నిటికీ షార్ట్ కట్స్ వెతుక్కుంటూ ఉంటారు. ఎందుకంటే బద్ధకం, అంత ఓపిక ఎవరికి లేదు. బద్ధకస్తులు అంటే అంత ఓపిక ఎవరికి లేదు. ఓకే. ఇంకోటి తప్పు ద్రోవ పట్టింపబడిన వారు. మెయిన్గా ఏంటంటే అన్ని ఈ ముందు ఉన్న స్వభావం వల్ల ఈజీగా తప్పుద్రోవ అంటే పట్టించవచ్చు వాళ్ళని. అంతే ఉందండి. ఎవరైనా ఏదైనా ఇలా సృష్టించి ఇలా ఇచ్చేస్తే మనం నమ్మేస్తాం. సర్వం నీకే అర్పణ అంటుంది.
ఈజీగా తప్పుద్రోవ పట్టగలరు. ఎవరో వచ్చి ఒక్క మాట చెప్తే చాలా దారిన వెళ్ళిపోతూ ఉంటారు. యాక్చువల్లీ భాగవతం చెప్తూ ఉంటాడు ఏంటి, ఒక అంధుడు మిగతా వాళ్ళకి దారి చూపించినట్టు. అంధుడు ఏ దారి చూపించగలడు? మనం ఆలోచించే వీడు అంధుడా కాదా అని. మనం ఇంకా అంధులం, మన కళ్ళున్నా అంధులం అనమాట. సో వాడిని ఫాలో అవుతూ ఉంటాం. ఏం చేస్తాం, వాడు గోతులో పడతాడు, మనం ఇద్దరం కూడా గోతులో. సో ఈజీగా కలియుగంలో ఇది ఇంకొక లక్షణం. ఇంకొకటి మందభాగ్యులు. అసలు మన భాగ్యమే చాలా తక్కువ, అనుకున్న అదృష్టమే తక్కువ. ఓకే, నెక్స్ట్ మందభాగ్యులు మాత్రమే గాక సదా కలతకు లోనైన వారే ఇందుకు. ఎవరినైనా అడగండి, కలత లేదా? ఏదో ఒక కలత ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు కలత? ఇప్పుడు క్యూలో నించున్నప్పుడు ఏం చేయాలంటే, చాలా పెద్ద క్యూ అనుకోండి, మన నీరసం, ముందున్న వాళ్ళని చూస్తే నీరసం వస్తుంది, వెనకాల తిరిగి చూడండి ఉత్సాహం వస్తుంది. అవునా కదా? ముందు చూస్తే ఇంతమంది ఇంకా ఇంత వెనక్కున్నానా నేను అనుకుంటాను. మన కలతలకు కూడా అదే, మనకంటే లేని వాళ్ళు చాలా మంది ఉంటారు, అంటే మనకంటే ఇంకా కష్టాలు ఉన్నవారు చాలా మంది ఉంటారు. మనం అది చూడం, మనకి ఇంత ఇచ్చాడే భగవంతుడు అని మనం అనుకో. ఎప్పుడు కూడా ముందు చూసుకుందాం, నాకంటే వాడికి ఇంత ఎక్కువ ఉంది. దాంతో ఏమైపోయింది, క్యూలో ముందున్న వాళ్ళని చూస్తే నీరసం కదా, మనకి కలత మొదలైపోతుంది. సో కలియుగంలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. ఏంట లక్షణాలు? అల్పాయుషు, కలహ స్వభావులు, బద్ధకస్తులు, తప్పుదోవ పట్టింపబడిన వారు, మందభాగ్యులు, అలా సదా కలతకు లోనైన వారు. ఈ 6 లక్షణాలు కలియుగం యొక్క లక్షణాలు. కాబట్టి మీరు అన్ని పురాణాలు ఇప్పుడు మొదలెట్టకండి, అన్నిటి యొక్క సారం, పరమ శ్రేయోదాయకరం ఏదో అది మాకు చెప్పండి కలియుగంలో వాళ్ళకి. సో ప్రత్యేకించి అంటే ఋషులు ఏమంటారు, అందరి శ్రేయస్సు కోరేవారు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, ఎందుకు వాళ్ళకి పనికొచ్చేది వాళ్ళు అడగచ్చు కదా, వాళ్ళు ఆల్రెడీ జ్ఞానం, మనందరి కోసం ఎందుకు అడగాలి? ఈ కరుణ స్వభావం, దయా స్వభావం అనేది చాలా గొప్ప లక్షణం, అది ముఖ్యమైన అర్హత ఆధ్యాత్మికత. ఓకే, నెక్స్ట్ 11వ శ్లోకం. శాస్త్రములు అనేకములుగా నుండి వాటన్నింటి యందును పలు విధములైన విద్యుక్త ధర్మములు ఉపదేశింపబడినవి. ఆ ధర్మములు వాటి వివిధ శాఖల బహు సంవత్సరముల అధ్యయనము పిమ్మటయే తెలియబడగలవు. కావున ఓ మహర్షి, సర్వజనుల శ్రేయస్సును గోరి ఆ శాస్త్రములన్నింటి సారమును గ్రహించి తదుపదేశము ద్వారా వారి హృదయములు సంతృప్తి చెందు రీతిలో దయతో విశదీకరించుడు. ఏంటంటున్నారు? సో ముందు మనం కలియుగంలో అల్పాయుష్కులు అన్నాం కదా. సో కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం చెప్తున్నామండి. మనకి 4 యుగాలు ఉన్నాయి కదా, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. సత్యయుగంలో ఆయుష్ ఎంతండి? 1,00,000 సంవత్సరాలు. 1,00,000 సంవత్సరాలు. త్రేతాయుగంలో 10,000 సంవత్సరాలు. ద్వాపర యుగంలో 1000 సంవత్సరాలు. కలియుగంలో 100 పక్కన ఆరో మార్కు కిందకు ఉంటుంది. 100 ఏళ్ళు ఉన్నవాళ్ళు ఇలా లెక్క పెట్టడమే. ఇంకా 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 జరిగిపోతుంది. మనం భాగవతంలో కనుక చూస్తే కలియుగ లక్షణాల్లో ఇంకా ఫ్యూచర్ లో ఏంటి, వాడు 20 ఏళ్ళు బతికాడండి అని, అంతగా కలియుగం దిగజారిపోతుంది, అంత అల్పాయుష్కులు అయిపోతుంటాయి. ఇప్పటికే మనం చూస్తూ ఉంటాం. ఓకే, సో అదే, సో సత్యయుగం, సో అందుకని అల్పాయుష్కులు అని అక్కడ రావడం. ఇంకా ఇంకా మన యుగాల గురించి తర్వాత నేర్చుకుందాం. సో రెండో క్వశ్చన్ ఇక్కడ అడుగుతున్నారు ఏంటి, అన్ని శాస్త్రాలు, చాలా రకరకాల శాస్త్రాలు ఉన్నాయి. ఇప్పుడు నాకు ఆరోగ్యం అనుకోండి, దానికోసం ఆయుర్వేద శాస్త్రం ఉంది. ఓకే, లేదా మైండ్ కంట్రోల్ అనుకోండి, ఏంటిది అష్టాంగ యోగం ఉంది. అలా అన్నిటికీ శాస్త్రాలు ఉన్నాయి. పతంజలి యోగ సిద్ధం ఉంది అలాగా. సో అన్ని శాస్త్రాలు కాకుండా శాస్త్రాల యొక్క సారాంశం, ఎసెన్స్
ఆ ఎసెన్స్ ఏంటో మాకు చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అడిగారు? అందరికీ పరమ శ్రేయోదాయకరం. ఆ పరమ అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ పరమ శ్రేయోదాయకరమైనది ఏంటో అది మాకు చెప్పండి. అన్ని శాస్త్రాల యొక్క సారాంశాన్ని మాకు చెప్పండి అని అడుగుతున్నారు. నెక్స్ట్, ఓ సూత గోస్వామి, నీకు సర్వ శుభములు కలుగుగాక. శ్రీకృష్ణ భగవానుడు ఏ ప్రయోజనము చేత దేవకీదేవి గర్భమున వసుదేవుని తనయునిగా ఆవిర్భవించెను నీవు ఎరుగుదువు. సో ఇక్కడ చూడండి, సూత జానాసి భద్రంతే భగవాన్ సాత్వతాంపతి. భగవంతుడికి సాత్వతాంపతి అని ఒక పేరండి. సాత్వతాం అంటే సత్ అంటే ఏంటండి? నిన్న మనం చూసాం. సత్ అంటే భగవంతుడి యొక్క లక్షణం, నిత్య సత్, నిత్యం. ఓకే, అంటే పరతత్వం. సత్ అంటే పరతత్వం. అలాంటి పరతత్వాన్ని సేవించే భక్తులను సాత్వతులు అంటారు. ఓకే, అలాంటి వాడికి పతి లాంటి వాడివి అంటే అలాంటి వాళ్ళని ఉద్ధరించేవాడివి, సాత్వతాంపతి. ఎవరా సాత్వతాంపతి? ఇక్కడ చూడండి, భగవాన్ సాత్వతాంపతి. రెండు పదాలు వచ్చాయి. ఒకటి భగవాన్. భగవాన్ అంటే ఎవరండి? ఏమిటి భగవంతుడి యొక్క లక్షణాలు? ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యము సంపూర్ణముగా ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళని మనం భగవాన్ అని అంటాం. ఓకే, అందరికీ ఉన్నవి ఈ ఆరేనండి. ఎంతో కొంత ఐశ్వర్యం, ఎంతో కొంత వీర్యం, ఎంతో కొంత యశస్సు, ఎంతో కొంత సౌందర్యం, ఎంతో కొంత జ్ఞానం, ఎంతో కొంత వైరాగ్యం. ఈ ఆరే లక్షణం. కానీ ఈ ఆరు సంపూర్ణంగా అంటే ఇంకా అంతకంటే ఎక్కువ ఇంకెవరికి లేదు. అలాంటి వాడిని భగవంతుడు, భగవాన్. ఓకే, సో ఇక్కడ ఏమని అంటున్నారు వాళ్ళు? భగవాన్ సాత్వతాంపతి, భగవంతుడైన వాడు అంటే ఈ ఆరు లక్షణాలు సంపూర్ణంగా ఉన్నవాడు, సాత్వతుల పతి లాంటి వాడు అంటే రక్షించేవాడు. ఎవరతడు? దేవక్యాం వసుదేవస్య జాతో, దేవకీ వసుదేవుల పుత్రుడైన అతడి గురించి నీకు తెలుసు. ఎలా ఉద్భవించాడో నీకు తెలుసు. ఓకే, సో ఎందుకని ఆ దేవకీ వసుదేవుల గర్భాన ఆ భగవంతుడు సాత్వతాంపతి ఎందుకు అవతరించాడు అని మూడో ప్రశ్న కింద అడుగుతున్నారు. ఓ సూత గోస్వామి, శ్రీకృష్ణ భగవానుని అతని అవతారములను గూర్చి శ్రవణము చేయుటకు మేము అత్యంత ఉత్సాహముతో ఉన్నాము. కనుక ఆ విషయమున పూర్వ ఆచార్యులు గావించిన ఉపదేశములను దయతో మాకు వివరింపుడు. అట్టివాని శ్రవణము ఉపదేశములు రెండును మనుజుని ఉద్ధరింపగలవు. ఏమంటున్నారు? శ్రీకృష్ణ భగవానుని అతని అవతారముల గురించి శ్రవణం అంటే వినడానికి మాకు చాలా ఉత్సాహంతో ఉన్నాం. అందుకని అతని గురించి ప్రశ్న అడుగుతున్నాం. ఏమిటా ప్రశ్న? ఎందుకు దేవకీ వసుదేవుల గర్భాన్ని జన్మించాడు? ఎందుకు అంటే భగవంతుడి గురించి వింటే ఏంటవుతుందండి? మనుజుడు ఉద్ధరింపబడతాడు. కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు ఏమని? జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఎవరైతే నా యొక్క దివ్య జన్మ కర్మల గురించి తెలుసుకుంటాడో, పునర్జన్మ నైతి నిన్న మనం ఆలోచించాం. పునర్జన్మ వద్దు అంటే అక్కడికి పెద్ద రుచించట్లేదు. మామేతి నా దగ్గరకు వస్తాడు. ఓకే, అంటే ఉత్తి ఇక్కడి నుంచి విడుదల అవ్వడం కాదు, విడుదలే అలా ఉండడం కాదు, మామేతి నా దగ్గరకు వస్తాడు. ఓకే, సో అందుకని ఈ నమిషారణ్యంలో ఋషులందరూ కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు. యాక్చువల్లీ మనకి భగవద్గీతలో చతుర్విధ భజంతే మాం అని ఉంది కదా. 4 రకాలైన మహాత్ములు నన్ను సేవిస్తుంటారు అని చెప్పాడు కృష్ణుడు. ఎవరు? ఆర్తో, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని. ఆర్తులు, ఓకే, ఆర్తితో ఉన్నవాడు, కష్టంలో ఉన్నవాడు.
నెక్స్ట్ జిజ్ఞాసు, ఎవరికైతే తెలుసుకోవాలని ఉందో. అంటే అర్థం అంటే కోరికలు తీరడం కోసం అర్థార్థి. 4వ వాడు జ్ఞాని. సో ఈ జిజ్ఞాసుకి ఎగ్జాంపుల్ సౌనకాది ఋషి. వాళ్ళకి అతి నిజాయితీగా అందరి శ్రేయస్సు కోరి తెలుసుకోవాలి అన్న ఆతృత ఉన్నది వాళ్ళని జిజ్ఞాసులు అంటారు. ఓకే, సో వాళ్ళు చూడండి, అలాంటి పరమ పురుషుడు గురించి వినడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఎందుకంటే అతని గురించి శ్రవణం ఉపదేశాలు రెండు కూడా మనుజుని ఉద్ధరింపగలవు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్రభుపాద వారు రాస్తారు, సూత గోస్వామి అర్హతలన్నీ మనం చూసేసాం, ఉన్నాయి అతనికి. అలాగే ఋషులకి సత్యము నెరుగుటలో అత్యంత ఉత్సాహము కలిగి ఉండేది. అలాంటి వాడికి ఖచ్చితంగా జ్ఞానం లోపలికి వెళ్తుంది. ఏం లేదండి, మనకి సిన్సియర్ గా ఒక కోరిక రావాలి, నేను సత్యాన్ని తెలుసుకోవాలి. ఏమిటి సత్యం, అసలు నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను. ప్రభుపాద వారు చెప్తూ ఉంటారు, కేవలం మానవ జన్మలోనే అది సాధ్యం. ఈ విచారణ అనేది మనం నిన్న చూసాం, ధర్మం అనేది లేకపోతే పశుభి సమాన. ఫస్ట్ ధర్మం, మానవ ధర్మం ఏంటి అంటే విచారణ చేయాలి. నేనెవరు, ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాను, ఎటు వెళ్తున్నాను, ఇవన్నీ విచారణ కేవలం మానవులకి మాత్రమే సాధ్యం. ప్రభుపాద గారు చెప్తుంటారు ఎగ్జాంపుల్, ఎక్కడైనా చూసారా జంతువులన్నీ కలిసి కూర్చుని ఒక జంతువు చెప్పడం మిగతా జంతువులన్నీ వినడం? ఎందుకంటే విచారణ లేదు వాటికి. సో ఏ విచారణ లేకుండా పనులు చేసే వాళ్ళని మంచివా పశువా అని అడుగుతుంది. ఆలోచించవా పశువా నువ్వు అని. ఎందుకంటే పశువు ఒక్కటే ఆలోచించలేదు. ఈ విచక్షణ శక్తి కేవలం మానవ జన్మకే ఉంది. ఓకే, సో అతను తెలుసుకోవాలన్న తపన ఉన్నప్పుడు జ్ఞానం ఖచ్చితంగా లోపలికి వెళ్తుందండి. ఓకే, నెక్స్ట్ శ్లోకం కూడా చాలా ఇంపార్టెంట్. ఆపన్న సంస్కృతిం ఘోరాం యన్నామ వివశో గృహాన్ తతసద్యో విముచ్యేత యద్విద్వేతి స్వయం భయం. అతి ఘోరముకు జన్మ మృత్యు వలలో చిక్కి ఉండేడు జీవులు భయమునకే భయము కలిగించు పవిత్రమైన శ్రీకృష్ణ నామమును వివశత్వమును ఉచ్చరించినను శీఘ్రమే ముక్తి నొందగలరు. భగవంతుడికి భగవంతుడి నామానికి తేడా లేదు. ఎందుకు? భగవంతుని మొన్న 2 రోజుల క్రితం క్లాస్ లో చూసాం, నామకారి బహుధా నిజ సర్వశక్తి. అంటే భగవంతుడి యొక్క సర్వశక్తి నామంలో పెట్టేశాడు. అప్పుడు భగవంతుడికి నామానికి తేడా ఏంటుంది? శక్తి లేదే భగవంతుడు లేడు. భగవంతుడి యొక్క సర్వశక్తి అతని నామంలో పెట్టాడు, అందుకనే భగవంతుడికి నామానికి తేడా లేదు. ఓకే, సో అతడేంటి, ఆ నామం ఎలాంటిది? యద్భిభేతి స్వయం భయం, భయానికే భయం. అంటే మృత్యువుకి కూడా భయం, యమరాజు కూడా భయం భగవంతుడు అంటే. సో అలాంటి భగవంతుడి యొక్క నామం ఏం చేస్తుంది? అతి ఘోరముకు జన్మ మృత్యు వల్లలో చిక్కి ఉండేది జీవులకి ముక్తి కలిగిస్తుంది. ఓకే, అసలైన చిక్కు ఏంటి, అసలైన కష్టం ప్రతి మనిషికి ఏంటంటే జన్మ మృత్యు జర వ్యాధి. ఇవే కష్టాలు, ఇంకేవి కష్టాలు కావు. మిగతావని కష్టాలని మనం అనుకుంటున్నాం. అవునా? డిస్కవర్ యువర్ సెల్ఫ్ విని ఉంటే మనకి చాలా డీటెయిల్ గా చెప్తున్నాం అక్కడ. జన్మ మృత్యు జర వ్యాధి, ఈ 4టికి కామన్ లక్షణాలు ఏంటి? ఎవ్వరికీ వద్దు, అందరికీ వస్తుంది. ఇంకొకటి కామన్ టు ఆల్, ప్రతి ఒక్కడికి వస్తుంది. ఎవ్వరూ దాన్ని కోరుకోరు, కానీ ఎవరూ దాని నుంచి తప్పించుకోరు. అలాంటివి నిజమైన క్లేశాలు. మిగతావన్నీ నా దగ్గర ఇది లేదు, అది లేదు, నాకు ఇది వచ్చింది, అది వచ్చింది, అది కష్టం అని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే మీ కష్టం నా కష్టం కాకపోవచ్చు, నాకున్న కష్టం మీ కష్టం కాకపోవచ్చు. సో కష్టం అంటే ఏంటంటే అందరికీ కష్టం. వాటిలో ఈ 4 వస్తాయి. ఏంటి? జన్మ మృత్యు జర వ్యాధి. దీన్ని సంసార చక్రం అన్నారు. అతి ఘోరముకు జన్మ మృత్యు వల్లలో చిక్కి ఉండేడు జీవులు భయానికే భయం కలిగించు పవిత్రమైన శ్రీకృష్ణ నామమును వివసత్వమును ఉచ్చరించినను. వివసత్వము అంటే హెల్ప్లెస్నెస్, ఏ దారి లేక, ఏం పర్వాలేదు, కష్టంలో ఉండి కృష్ణ అన్నా కూడా చాలు.
ప్రేమతో పిలిస్తే అది ఇంకా గొప్ప, అది మనం తర్వాత చూస్తాం ప్రేమ భక్తి ఏంటి అని. హెల్ప్లెస్నెస్, ఈ వివస్వతతో కృష్ణ అన్నా కూడా అది మృత్యువుకి కూడా భయాన్ని కలిగించే నామం. ఓకే, సాంకేతం పారిహాస్యం వా మనకి తర్వాత వస్తుంది. ఎవరినో ఉద్దేశించి కృష్ణ నువ్వు పిలిచినా సరే అది మనల్ని ఉద్ధరిస్తుంది. పరిహాసం కింద కృష్ణ అన్నా కూడా ఉద్ధరిస్తుంది. అది భయాన్ని కలిగించే నామం. కాబట్టి అలాంటి కృష్ణుడి గురించి వినడానికి మేము ఉవ్విళ్ళూరుతున్నాం. ఓకే, నెక్స్ట్. ఓ సూత గోస్వామి, శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములకు సంపూర్ణముగా శరణు పొందిన మహామునులు తమ దరి చేరిన వారిని శీఘ్రమే పవిత్రమునర్చగల సమర్థులైనారు. కానీ గంగాజలము దీర్ఘకాల సేవానంతరమే పవిత్రతను కలుగజేయుచున్నది. వీళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు చాలా గొప్ప భక్తుడు. ఎందుకంటే సూత గోస్వామికి ఇంకొక అర్హత, సంపూర్ణంగా శరణు పొందిన భక్తులు వాళ్ళు ఏం చేస్తారు, ఎవరికి శరణు పొందిన వాళ్ళు భగవంతుడి పాదపద్మాలని శరణు పొందిన వాళ్ళని కనుక మనం ఆశ్రయిస్తే వాళ్ళు మనల్ని ఉద్ధరించగలరు. ప్రతిరోజు గంగా స్నానం చేసిన చిరకాల సేవ వల్ల అది గ్రాడ్యువల్ గా క్రమక్రమంగా మనల్ని పవిత్రీకరణ చేస్తుంది. నీలాంటి భక్తులు అతి శీఘ్రంగా ఉద్ధరించగలరు. అంటే ఇవన్నీ మేము ప్రశ్నలు అడుగుతున్నాం, ఇవన్నీ వీటికి సమాధానాలు చెప్పి అందరినీ ఉద్ధరించండి అని వాళ్ళు అడుగుతున్నారు. కలహయుగమైన కలియుగం యొక్క దోషముల నుండి ముక్తిని వాంఛించుచునే శ్రీకృష్ణ భగవానుని ఘనమైన యశో వైభవమును వినగోరని వాడు ఎవడుండును. అంటే వాళ్ళు అసలు ఎవరుండును అంటే మన అందరం ఉన్న కలియుగంలో వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, నిజంగా ఈ కలియుగం నుంచి బయటపడాలి అనుకున్న వాళ్ళు ఆ కృష్ణుడు గురించి వినకుండా ఎలా ఉంటారు? నిజంగా వాళ్ళకి సొల్యూషన్ కావాలి అంటే కృష్ణనామాన్ని వింటారు, వాళ్ళు కృష్ణుడు గురించి వింటారు. అప్పుడే ఇందులో నుంచి బయటపడడం అవుతుంది. ఓకే, తస్య కర్మాణి. ఓకే, ఆ దేవదేవుని కర్మలు అద్భుతములను దివ్యములను అయి ఉన్నాయి. మహాముని అయిన నారదుని వంటి వారు అట్టి దివ్య కర్మలను సదా కీర్తింతురు. కనుక ఆ భగవానుడు వివిధ అవతారములలో గావించిన సాహస కృత్యములను శ్రవణాసక్తులమైన మాకు కరుణతో వివరింపుము. ఇది వాళ్ళ నెక్స్ట్ ప్రశ్న. ఏంటది? భగవంతుడి యొక్క వివిధ కర్మలు. ఓకే, ఇక్కడ ఒక్క నిమిషం. ముఖ్యంగా ఈ ప్రశ్నలో ప్రభుపాద వారు రాస్తున్నారు, అంటే భగవంతుడికి ఫస్ట్ మనం చెప్పుకున్న లక్షణం ఏంటి? జన్మాద్యస్య యతః, సృష్టి స్థితి లయలు అని చెప్పుకున్నాం కదా. సో ఆ సృష్టి స్థితి లయలుకి కారణమైన అతని యొక్క అద్భుత కర్మల గురించి మాకు చెప్పండి. దీన్నే పురుషావతారాలు అంటారు. పురుషావతారాలు అంటారు. అంటే భగవంతుడి యొక్క పురుషావతారాల గురించి చెప్పండి అని వాళ్ళు అడుగుతున్నారు. నెక్స్ట్ 18th క్వశ్చన్. ఓ ధీమంతుడమైన సూత గోస్వామి, ఆ దేవదేవుని వివిధ అవతారములలోని దివ్య లీలలను మాకు వర్ణించి చెప్పును. పరమ నియామకుడైన భగవానుని అట్టి మంగళప్రదములైన సాహస కర్మలు లీలలు అతని అంతరింగిక శక్తిచే నిర్వహింపబడుచుండును. ఈ ప్రశ్న కూడా అలాగే అనిపిస్తోంది మనకి. భగవంతుడి యొక్క లీలలను సాహస కర్మలను. ముందున్న ప్రశ్నలో ఏంటంటే అక్కడ కూడా భగవంతుడి యొక్క అవతారాలే, కానీ ఆ అవతారాలు సృష్టికి సంబంధించి అడుగుతున్నారు. సృష్టికి సంబంధించిన అవతారాలు అంటే మనం పురుషావతారాలు అని చెప్పుకున్నాం కదా. ఆ పురుషావతారాలు ఏమిటి? మనం సమాధానం చెప్పినప్పుడు వాటి గురించి ఆలోచిద్దాం. ముందు ప్రశ్నను అర్థం చేసుకుంటాం. ఓకే, అంటే ఫస్ట్ ఆది పురుషుడైన గోవిందుడు కృష్ణుడు ఉన్నాడు. సో అతడు ఈ సృష్టి స్థితి లయ ఎలా చేశాడు, ఆ కర్మల గురించి చెప్పండి. ఈ సృష్టి చేసిన తర్వాత పలు అవతారాలు ఎత్తాడు. మనం విన్నాం కదా, మత్స్య అవతారం, కూర్మ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, అనేక అవతారాలు ఎత్తాడు. సో ఆ అవతారాల ఉద్దేశాలు ఏంటి? అక్కడ భగవంతుడు చేసిన
కర్మలేంటి? సో వాటిల్ని లీలావతారాలు అన్నారు. ఓకే, ముందు ప్రశ్న పురుషావతారాలు, ఇది లీలావతారం. ఇది 5వ ప్రశ్న. ఓకే, ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణ భగవానుని దివ్య లీలలను శ్రవణము చేయుటలో మేమెన్నడును అలసట నుండము. ఆ దేవదేవునితో గల దివ్య సంబంధము పట్ల రుచిని పెంపొందించుకొనిన వారు అతని లీలా కథలను ప్రతిక్షణమును ఆస్వాదించరు. సో మాకు అంటే అది చెప్పడానికి భగవంతుడి యొక్క లీలల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంత టైం కావాలండి? ఎన్ని లీలలని చెప్పగలం? యాక్చువల్లీ మనకి పద్మపురాణంలో ఒక చోటు వస్తుంది, ప్రభుపాద వారి భాగవతంలో కూడా చెప్తారు. అనంతశేషుడు. అనంతశేషుడు అంటే ఎవరు? విష్ణుమూర్తి శయనించి ఉంటాడు కదా, అతనికి అనంతమైన శిరస్సులు ఉన్నాయి. అంటే అనంతమైన శిరస్సులు ఉంటే అనంతమైన నోళ్ళు కూడా ఉన్నాయి. సో అనంతమైన నోళ్లతో, నాలుకలతో భగవంతుడి యొక్క లీలల్ని వర్ణిస్తూ ఉన్నట్ట. ఎప్పటి నుంచి? తను ఉన్నప్పటి నుంచి. తనే అనంతకాలం నుంచి ఉన్నాడు. అప్పటి నుంచి చెప్తుంటే ఇప్పటి వరకు స్టోరీ రిపీట్ అవ్వలేదు. భగవంతుడి యొక్క లీల రిపీట్ అవ్వలేదు. భగవంతుడి యొక్క గుణగణాల వర్ణన ఇప్పటికీ ఇంకా చెప్తూనే ఉన్నాడు. ఏంటి? ఒక్కసారి ఒక్క నోటితో కాదు. ఎందుకు అంటే అనంతమైన బ్రహ్మాండాలు. మరీనండి ఇవన్నీ 18,000 శ్లోకాలు. ఈ కథలన్నీ మేమే కూడా వారం రోజుల్లో చెప్పేస్తాం. సప్తాహంలో మొత్తం భాగవతం అయిపోతుంది. భగవంతుడి యొక్క కొన్ని అవతారాలు, కొన్ని గుణగణాలు, ఒక ఆవగింజంత గుణగణాలు మనకి ఇక్కడ ఇవ్వబడ్డాయి. సో అనంత కోటి గుణగణాలు అక్కడ ఉన్నాయి. ఓకే, సో అలాంటివి వినడానికి అనంతకాలం కావాలి. అనంతకాలం మరి మనకి శక్తి ఉందా? లేదు. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే మాకు ఉత్సాహం ఉంది, మాకి ఆకలి దప్పు అని అనుకోకుండా మీరు మీ శక్తి కొలది, మా శక్తి కొలది మాకు వివరించండి అంటున్నారు. ఓకే, దేవదేవుడైన శ్రీకృష్ణుడు బలరాముని కూడి మానవుని వలె నటించుచు గూఢముగా పెక్కు మానవాతీత కర్మలను అనరించి ఉన్నారు. ఎత్తింది మానవ అవతారమే, కానీ చేసినవన్నీ మానవాతీత కర్మలు. అంటే ఏ మానవుడు చెయ్యలేని కర్మలు. ఎవరితో కూడి? బలరాముడితో కూడి. సో ఆ లీలలన్నీ మాకు చెప్పండి అంటున్నారు. కలియుగము ఆరంభమైనదని ఎరిగి ఉన్నందున శ్రీకృష్ణ భగవానుని దివ్య లీలా కథలను దీర్ఘకాలము శ్రవణము చేయ ఉద్దేశముతో మేము ఈ పవిత్ర స్థలమునందు సమకూడితిమి. అట్టి శ్రవణము ద్వారానే మేము యజ్ఞము చేయ సంకల్పించుకుని. యజ్ఞం ఎన్ని రోజులు చేయాలనుకున్నారు వాళ్ళు? 1000 సంవత్సరాలు. ఈ 1000 సంవత్సరాలు కూడా ఏమి యజ్ఞం చేయాలనుకుంటున్నాం మేము? భగవంతుడి యొక్క గుణగణాలు వింటూ అదే యజ్ఞం, అంతకు మించిన యజ్ఞం లేదు. కలియుగే నామ సంకీర్తనం, కలవుతద్ హరికీర్తనం. హరికీర్తనం ద్వారా ఏంటి శ్లోకం? కృతేయధ్యాయతో విష్ణు. కృతయుగంలో భగవంతుడి గురించి చేసిన ధ్యానం. త్రేతాయాం యజతో మక్కై. త్రేతాయుగంలో చేసిన యజ్ఞం యొక్క ఫలితం. ద్వాపరే పరిచర్యాయాం. ద్వాపర యుగంలో అర్చనాది విధులతో పరిచర్యలతో చేసిన ఫలితం కలవుతద్ హరికీర్తనం. ఈ కలియుగ ఆరంభమైంది. 1000 సంవత్సరాల దీర్ఘకాల యజ్ఞాన్ని మేము తలపెట్టాం. కాబట్టి మేము ఆకలి దప్పుల గురించి మేమేమి ఆలోచించట్లేదు. మీరు అవేవి ఆలోచించకుండా మాకు ఈ భగవంతుడి గురించి చెప్పండి. ఓకే, నెక్స్ట్. మానవుల శుభ లక్షణములనన్నింటినీ హరించునట్టి కలియుగమను దుస్తర సముద్రమును దాటగోరు వారి నావకు నావికునిగా పొందగలుగుటకే మేము దైవవశాత్తుగా కలువగలిగితమని భావించుచున్నాము. కర్ణధార అనే పదం అండి ఇక్కడ. కర్ణధార అంటే నావికుడు. కలియుగం అనే మహాసముద్రం దాటాలి అంటే చాలా చాకచక్యంగా నావని నడిపేవాడు కావాలి. అలాంటి చాకచక్యంగా నడిపే నావికుడవు నీవు. మమ్మల్ని ఈ సముద్రం, ఈ దుస్తర సముద్రాన్ని దాటాలని అనుకుంటున్నా. అలాంటి వారికి నావ ఏంటి అంటే
భగవంతుడి యొక్క కథాశ్రవణం. అది సరిగ్గా చెప్పగలిగేవాడు నావికుడు. ఓకే, సో ఈ మహాసముద్రాన్ని దాటాలనుకుంటున్న వాళ్ళకి నావికుడి కిందవై నువ్వు మమ్మల్ని ఈ సముద్రాన్ని దాటించు అని అడుగుతున్నాడు. ఇంకొక ప్రశ్న ఉందండి, 6వ ప్రశ్న, 23వ శ్లోకం. పరతత్వమును యోగేశ్వరుడును అగు శ్రీకృష్ణ భగవానుడు తన నిజ ధామమున కేగి ఉన్నందున ధర్మ నియమములు ఇప్పుడు ఎవరి శరణమున చేరినవో నాకు తెలియజేయడు. అంటే వీళ్ళు అడిగిన సమయంలో వాళ్ళు ఏమంటున్నారంటే, భగవంతుడు అవతారాన్ని చాలించేశాడు. ఎప్పుడైతే భగవంతుడు, మనం లాస్ట్ 12th చాప్టర్లో వస్తుంది భగవంతుడి యొక్క నిర్యాణం. భగవంతుడు వెళ్ళిపోయినప్పుడు వెళ్ళడం ఏంటి, ఈ ధర్మము నియమాలు అన్నీ కూడా భగవంతుడితో పాటు వెళ్ళిపోయాయట. సో అవన్నీ అంటే కృష్ణుడు వెళ్ళిపోయినప్పుడు అంటే ధర్మం అంతా కూడా వెళ్ళిపోయింది. మనం ఫస్ట్ చాప్టర్లో చూస్తాం. ధరిణి ఆవు వేషంలో తన బాధనంతా చెప్తుంది. మొత్తం ధర్మం అంతా ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకంటే భగవంతుడు తన అవతారాన్ని చాలించాడు. మరి ఈ ధర్మం ఇవన్నీ ఇంతవరకు కృష్ణుడిని ఆశ్రయించి ఉన్నాయి. ఇవన్నీ ఎవరిని ఆశ్రయించి ఉన్నాయి అంటే, ఇంకా కృష్ణుడు వెళ్ళిపోతే ఇంక అసలు ధర్మం లేదా? ఇక్కడ ఇంకేదైనా ఆశ్రయం ఉందా? ధర్మాన్ని ఆశ్రయించాలి అంటే ఎవరిని ఆశ్రయించాలి? సో ఈ ప్రశ్నలన్నీ కూడా మాకు సమాధానం చెప్పండి. ఒక్కసారి నా దగ్గర కొన్ని పిక్చర్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఫస్ట్ చాప్టర్ ఇవాళ చెప్పినవన్నీ కూడా. ఓకే, సో భాగవతం రావడానికి తగిన సన్నివేశం ఇక్కడ మనం చూస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మనం చూడొచ్చు, సూత గోస్వామిని వాళ్ళు సూత గోస్వామిని ఉన్నత ఆసనం మీద కూర్చోబెట్టి ఋషులందరూ అడుగుతున్నారు కదా. సో అది ఓకే. నెక్స్ట్ సూత గోస్వామికి ఉన్న అర్హతలు చూసాం మనం. ఏంటేంటి? అనఘ, పాపరహితుడు. మీరు ఇవన్నీ నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తానండి, మీరు సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే, ఇంకోటి ఏంటి? ఆఖ్యాతాని అధీతాని, అంటే వివరించితివి మరియు అధ్యయనం చేసేటివి. 2 లక్షణాలు కూడా అతనిలో ఉన్నాయి. ఇంకొకటి వేద విదాం శ్రేష్ఠో, వేద విద్వాంసులలో శ్రేష్ఠుడవు నీవు. నువ్వు వ్యాసదేవుడి దగ్గర నుంచి అన్ని పురాణాలు అన్నీ కూడా నేర్చుకుని ఉన్నావు కాబట్టి నువ్వు వేద విధాం శ్రేష్ఠుడు. ఇంకొకటి సౌమ్యుడవు, అలాగే స్నిగ్ధస్య అంటే విధేయుడవైన వాడవు. సో ఈ 6 లక్షణాలు సూత గోస్వామికి ఉన్న అర్హతలు. ఓకే, నేను సమ్మరీ లాగా చెప్తున్నాను, మీకు చూపిస్తున్నాను. ఓకే, సో సూత గోస్వామి ఇక్కడ ప్రామాణిక ప్రవచనకర్త. ఎందుకు? సూత గోస్వామి అడుగుజాడల్లో ప్రవచనం ఇస్తాడు అంటే పరంపర అడుగుజాడల్లో అతడు ప్రవచించబోతున్నాడు కాబట్టి అతన్ని ప్రామాణికంగా మనం తీసుకుంటాం. నిన్న మీకు చెప్పాను, స్వయంగా సుఖదేవ గోస్వామి సూత గోస్వామిని ప్రామాణికం కింద చెప్పాడు. ఓకే, అలాగే ఇంకొకటి, తనకు ఎంత లోతుగా అవగతమైతే అంత లోతుగా, ప్రతి ఒక్కళ్ళు ఎంత అర్థమైతే అంతే చెప్పగలరు. తర్వాత సూత గోస్వామి చెప్తాడు మనకి. ప్రామాణిక శ్రోతకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి? వినాలనే ఉత్కంఠత, వినాలనే ఆతృత ఉండాలి. సరైన పరంపరలో వినాలి అనే లక్షణం కూడా, కోరిక కూడా ఉండాలి. ఓకే, సూత గోస్వామి తను నేర్చుకున్న ఏ విషయం మీదైనా ప్రవచింపవచ్చు, కానీ ఇక్కడ ఋషులు స్పష్టంగా ఇలా అడిగారు. ఏమని? కేవలం పరమ శ్రేయోదాయకమైన విషయముపై ఏదైనా చెప్తారేమో అని, అందరికీ పరమ శ్రేయోదాయకరమైనది ఏంటి అనేది మాకు వివరించండి. ఎందుకు? కలియుగం యొక్క లక్షణాలు: అల్పాయుషు, సోమరితనం, తప్పుదో పట్టింపబడ్డం, మందభాగ్యులు, సదా కలతకు లోనై ఉండడం, ఇవి కలియుగం లక్షణాలు. సో ఋషులు అడిగిన 6 ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయండి. ఏది సాధారణ ప్రజలకు పరమ శ్రేయోదాయకరమైనది? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటి? అన్ని శాస్త్రాల యొక్క సారం ఏంటి?
దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు దేవకి వసుదేవులకి పుత్రుడు కింద ఎందుకు అవతరించాడు? ఓకే, భౌతిక జగత్తు యొక్క సృష్టికి సంబంధించి భగవంతుడు ఎటువంటి సాహస కృత్యాలను చేశాడు? ఓకే, దీన్నే పురుషావతారాలు ఏంటి అని అడుగుతున్నాం. ఓకే, నెక్స్ట్, దేవదేవుడు తన వివిధ అవతారములలో ఎటువంటి దివ్య లీలలను చేశాడు అంటే లీలావతారాలు ఏమిటి అని అడుగుతున్నాం. నెక్స్ట్, 6వ ప్రశ్న, శ్రీకృష్ణ భగవానుడు తన నిజ ధామమునకు ఏగి ఉన్నందున ధర్మ నియమములు ఇప్పుడు ఎవరి శరణమున చేరును? ఇక్కడ కనుక మీరు చూసారంటే ఈ పిక్చర్ లో కృష్ణుడు పైకి వెళ్తున్నాడండి, అవతారాన్ని చాలించి తన స్వధామానికి తనతో పాటు వచ్చిన అందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోతున్నాడు అనమాట. మనం అవన్నీ కూడా భాగవతంలో తెలుసుకుంటాం. ఎవరెవరు తనతో పాటు వచ్చారు, ఎవరెవరు వెళ్తున్నారు, ఎవరెవరు ఉండిపోయారు, ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళిపోయారు, ఇవన్నీ కూడా మనం ఈ ప్రశ్నలకి సమాధానాల కింద, సో మొత్తం భాగవతం అంతా కూడా ఈ 6 ప్రశ్నలకి సమాధానం కింద మనం చూస్తామండి. ఓకేనా? సో ఫస్ట్ చాప్టర్ లో సూత గోస్వామి సౌనకాది ఋషులకి చెప్పబోయే భాగవతం ఏమంటారు, సో ఎలా మొదలైంది అనేది మనం చూసాం. సో ఫస్ట్ 3 శ్లోకాలు ఒక విభాగం భగవంతుడి గురించి, భాగవతం గురించి, మనకి ఆహ్వానం గురించి. ఆ తర్వాత సన్నివేశం ఏంటి అసలు అని, ఈ సన్నివేశంలో ముఖ్యంగా 6 ప్రశ్నలు, ఋషులు అడిగిన 6 ప్రశ్నలు ఏంటి అనేది చూసాం. ఓకేనా? సో రేపు మనం సూత గోస్వామి వివరణ అనేది ప్రారంభిద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి అందరినీ అన్మ్యూట్ చేస్తాను, ఎవరికైనా ఏదైనా ప్రశ్న ఉంటే అడగచ్చు. Thank you.